నమస్తే అండి. ఈరోజు అసలు భారతీయ విద్యా విధానము మన వరకే పరిమితమా, లేదు మన విద్యా విధానాన్ని విదేశీయులు సైతం అవలంబించారా అనేది ఈరోజు తెలుసుకుందాం. ఆంగ్లేయులు నేర్చుకున్న భారతీయ విద్యా విధానం అంటే మనము అవలంబించే పద్ధతులను ఆంగ్లేయులు సైతము వారి దేశాలలో అవలంబించారు. మన విద్యా విధానాన్ని వాళ్ళు కొనసాగించారు. అంటే వారి దేశాలలో మనము అవలంబించిన పద్ధతులను వాళ్ళు మెరుగుపరిచి ఇంకా వాళ్ళ దేశంలో విద్యాభివృద్ధికై మన పద్ధతులను పాటించారు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. 18, 19 శతాబ్దాల్లో అమెరికా, ఇంగ్లాండ్ దేశాలలో విద్యా వ్యాప్తి అంతగా జరగలేదు. ఇంగ్లాండ్లో 1845లో 49% స్త్రీలు వారి పేర్లు కూడా రాయలేని స్థితిలో ఉండేవారు. 12% మంది మాత్రమే విద్యాధికులు ఉండేవారు. పేదవారిలో విద్యా వ్యాప్తి కోసము ఆండ్రూ బెల్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు మ్యూచువల్ ట్యూషన్ ని ప్రవేశపెట్టాడు. ఈ మ్యూచువల్ సిస్టమ్ ఏంటి అంటే, ఒక విద్యార్థి ఇతర విద్యార్థులకు తాను నేర్చుకున్న పాఠాలను కంఠస్థం చేయించటం. ఈ పద్ధతిని అతను మద్రాస్ సిస్టమ్ అనేవారు. దీనిని మద్రాసులోని వీధి బడులలో నుంచి ఆయన గ్రహించారన్నమాట. భారతదేశంలో ఒక పిల్లవాడు ఇతర పిల్లలను తను నేర్చుకున్న దాన్ని ఆ పిల్లలకు నేర్పించే పద్ధతి అనేక యుగాలుగా అమలవుతూ వస్తూ ఉంది. నేటికి కూడా వెస్ట్ మినిస్టర్ అబేలో ఆండ్రూ బెల్ గురించిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. మద్రాసు విద్యా విధానం అనే దాన్ని ప్రారంభించి బ్రిటిష్ రాజ్యంలో పేద పిల్లల విద్యా బోధనా విధానాన్ని మన విధానాన్ని వాళ్ళ విధానంగా మార్చుకుని ఒక జాతీయ విద్యా విధానానికి రూపకర్త అయ్యాడు ఇతడు అని ఉంటుంది. ఏది ఏమైనా ప్రపంచానికి భారతదేశము అన్ని విధాలుగా మార్గదర్శకంగా నిలిచింది. అది విజ్ఞానమైన, వైజ్ఞానికమైన, విద్యా విధానమైన ఏదైనా కూడా మన భారతదేశము ప్రపంచానికి ఆదర్శప్రాయంగా ప్రప్రథమంగా ప్రతి ఒక పద్ధతిని అవలంబించడంలో, ఆరంభించడంలో భారతదేశానికి మించింది లేదు అని మనం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పుకోవచ్చు. భారతదేశపు అడుగుజాడల్లో మిగతా వారు అంటే ఇతర దేశస్థులు నడిచారు అని చెప్పడంలో ఏమాత్రము సందేహం అవసరం లేదు. ఇటువంటివి భారతదేశంలో మనం ఉన్నందుకు ఎంతో గర్వంగా మనము మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పుకోవచ్చు. సో మనము ఈ దేశపు వారముగా మన యొక్క విద్యా విధానాన్ని ఇతరులు అవలంబించి వారి యొక్క విద్యా విధానంగా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో మనము కూడా మన విద్యా విధానాన్ని ఘనంగా వ్యాప్తి చెందిస్తూ చదువు లేని వారిగా, నిరక్షరాస్యులుగా ఉన్న మన భారతదేశంలో భారతీయులకు విద్యాధికులు వారి సహాయంతో వారికి విద్యను అందిస్తూ మన దేశ ఉన్నతికి తోడ్పడితే ఇంకా బాగుంటుంది కదా. ప్రయత్నించండి. మన వంతు ప్రయత్నంగా మనం కూడా ముందడుగు వేద్దాం ఈ విషయంలో. ఈ యొక్క సమాచారాన్ని మీరు అందరికీ అందించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసము కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.